హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చాప్టర్ 2 ఆఫ్ క్లాస్ 11 NCERT జోగ్రఫీ డిస్కస్ చేస్తున్నాం. చాప్టర్ 1 వీడియోని చూడండి, విల్ గెట్ బేసిక్స్ ఆఫ్ జోగ్రఫీ. చాప్టర్ 2 దట్ ఈస్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. దిస్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. ఇందులో కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనకు కొన్ని నెబులా థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ అని కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ థియరీస్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీస్ హ్యావ్ నాట్ బీన్ ఆస్క్డ్ ఫ్రమ్ ద పాస్ట్ 6 to 7 years. బిగ్ బ్యాంగ్ థియరీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది 2015లో. ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్ లో మన సోలార్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్పేస్ కన్నా కూడా సోలార్ సిస్టమ్ గురించి, అంటే మనకు చాలా చాలా థియరీస్ ఉంటాయి. జర్మన్ ఫిలాసఫర్స్ ఇచ్చిన థియరీస్, రష్యన్ థియరీస్, ఇవన్నీ కూడా. ఇది ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్, కానీ యూపీఎస్సీకి ఇంపార్టెంట్ కాదు. సో మనకు థర్డ్ చాప్టర్ నుంచి ఎర్త్ యొక్క స్ట్రక్చర్, ఇంటర్నల్ స్ట్రక్చర్, ఎర్త్ ఎలా ఫామ్ అయింది, కాంటినెంట్స్, ఓషన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, అవన్నీ కూడా అక్కడ నుంచి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాప్టర్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి అంటే మనం చూద్దాం ఇప్పుడు. సో విల్ గెట్ స్టార్టెడ్. మై నేమ్ ఇస్ దినేష్ దిండకూర్తి. మనందరికీ ఫస్ట్ నుంచి చిన్నప్పుడు ఒకటి తెలుసుకునే ఉంటాం, ఒక ఫేమస్ రైమ్ ఉంటుంది కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అందరికి తెలిసే ఉంటుంది. దాని మీద మూవీస్ కూడా వచ్చాయి, మూవీ సాంగ్స్ అన్ని చాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ అజ్యూమ్ చేసుకోండి, వై డూ స్టార్స్ ట్వింకిల్? ఎందుకు స్టార్స్ ట్వింకిల్ అవుతాయి? ఈ ఒక్క క్వశ్చన్ మనకు చిన్నప్పటి నుంచి, అంటే వీ ఫీల్ ఇట్ యాజ్ లైక్ స్టార్స్ యొక్క లైటింగ్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అని మనం అనుకుంటాం. బట్ స్టార్ ఈజ్ ఆల్సో ఏ సన్. అంటే సోలార్ సిస్టమ్ లో సన్ యొక్క లైటింగ్ ఒక నిమిషం పెరిగి ఒక నిమిషం తగ్గుతూ అలా ఉంటుందా? లేదు కదా. దట్ ఈస్ నాట్ ఎ డిస్కోలైట్, రైట్? సో సన్ నుంచి కానీ లేదా ఇంకేదైనా స్టార్ నుంచి కానీ లైటింగ్ విల్ బి ఆల్వేస్ కంటిన్యూస్. కానీ మన కంటికి కనిపించేది మాత్రం వ్యాండలింగ్ ఎఫెక్ట్. ఇంకా చెప్పాలంటే రిఫ్రాక్షన్ అంటాం. స్టార్స్ మనకు స్కైలో స్టార్స్ చూస్తే మనకు షైనింగ్ అవుతూ ఉంటాయి, కానీ ఒరిజినల్ గా షైనింగ్ అవ్వవు. అసలు దెన్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? సో మనకు అట్మాస్ఫియర్ లో స్ట్రాటోస్ఫియర్, ఓజోనోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, మెసోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్, అలా చాలా ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఒక్కో ఏరియాలో ఒక్కో టైప్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్, గ్యాస్ పార్టికల్స్, క్లౌడ్స్, హేజ్, వాటర్ మాలిక్యూల్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ ఎప్పుడైతే లైట్ అనేది, స్టార్ నుంచి వచ్చే లైట్ మాలిక్యూల్స్ తగిలింది అనుకోండి, అది డీవియేట్ అయిపోతుంది, రిఫ్రాక్ట్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు సన్ నుంచి వచ్చేది కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. మరి ఎందుకు మనకు కంటిన్యూస్ లైట్ వస్తుంది అంటే, ద ఇంటెన్సిటీ ఆఫ్ సన్స్ హీట్ ఈస్ వెరీ మచ్ హై వెన్ కంపేర్ టు ద స్టార్స్ హీట్. స్టార్స్ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి దాని నుంచి వచ్చే లైటింగ్ తక్కువ ఉంటుంది, ఆ వచ్చే తక్కువ లైటింగ్ కూడా డీవియేట్ అవుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఎర్త్ లో గ్యాసెస్ మూవ్ అవుతూ ఉంటాయో, ఎప్పుడైతే పర్టికులర్లీ పొల్యూషన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉంటాయి, అంటే అర్బన్ సిటీస్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా లాంటి సిటీస్ లో పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అటువంటి సిటీస్ లో మనకు పార్టికులర్ మ్యాటర్ కానీ, సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ, అవన్నీ మనకు ఫ్రీగా ఎయిర్ లో మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూవ్ అయ్యే మూమెంట్ వల్ల రిఫ్రాక్షన్ జరిగి ఈ లైటింగ్ అనేది ట్వింకిల్ అవుతూ ఉంటుంది అనమాట. స్టార్ దగ్గరగా ఉంటే తక్కువ ట్వింకిల్ అవుతుంది, దూరంగా ఉంటే ఎక్కువ ట్వింకిల్ అవుతుంది. సో దట్ ఈస్ అ సింపుల్ లాజిక్ బిహైండ్ దిస్. సో మీరు చూడొచ్చు, మనకు కొన్ని అబ్జర్వేటరీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అంటే మనకు స్పేస్ నుంచి మనం తెలుసుకోవాలి అనుకుంటే, వీ కెనాట్ డైరెక్ట్లీ సిట్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు అండ్ స్టడీ అబౌట్ స్పేస్. అక్కడ టెలిస్కోప్లు పెట్టుకొని చూడలేం మనం. ఫర్ ఎగ్జాంపుల్, వైను బప్పు అని ఒక ఎర్త్ అబ్జర్వేటరీ ఉంది మనకు తమిళనాడులో జావడి హిల్స్ దగ్గర వస్తుంది. యూ కెన్ సీ హియర్ వైను బప్పు అబ్జర్వేటరీ, తిరువన్నామలై, జావడి హిల్స్ దగ్గర ఉంటుంది. అలాగే ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి మనకు లే లడాక్ దగ్గర ఉంటుంది. ఇక్కడ లే లడాక్ దగ్గర ఇక్కడ ఎందుకు మనం బిల్డ్ చేసామంటే, ఇక్కడ ఈ ప్లేసెస్ అనేది భూమి మీదకి చాలా హైట్ గా ఉంటాయి. హైట్ గా ఉండడం వల్ల పొల్యూషన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్లీ నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కింద ఉండిపోతాయి. ఇక్కడ చిన్న చిన్న పర్టికులర్ మ్యాటర్ PM2.5, PM10 గాల్లో పైన ఉంటాయి. సో దానివల్ల పెద్ద మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. సో ఎప్పుడైతే మనకు మన స్పేస్ రీసెర్చ్ సెంటర్స్ కానీ, టెలిస్కోప్స్ కానీ హైట్ లో ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫ్రీ వ్యూ ఉంటుంది అనమాట. అంటే అన్డిస్టార్టెడ్ వ్యూ స్పేస్ కి ఉంటుంది. అందువల్లే మనకు ఈ స్పేస్ సెంటర్స్ కానీ లేదా టెలిస్కోప్ సెంటర్స్ పర్టికులర్లీ హైట్ గా కడుతుంటాం. ఊటీలో కానీ, లే లడాక్ లో కానీ, తమిళనాడులో కానీ, ఇవన్నీ కూడా. సో నా ఇక్కడ కొన్ని ఎర్లీ థియరీస్ ఉంటాయి. అంటే థియరీస్ అంటే వీ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద థియరీస్. థియరీ, డెఫినేషన్, థీరం 1, థీరం 2 అలా ఇంటర్మీడియట్ లకు థియరమ్స్ ఉండవు. సో కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి ఇక్కడ.
మనకు జర్మన్ ఫిలాసఫర్ ఎథిక్స్ లో మనకు వస్తుంది కదా, ఎమాన్యుయల్ కంట్, యూటిలిటేరియనిజం అని, గ్రేటర్ గుడ్ ఫర్ గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పేసి. సో అతను స్పేస్ గురించి కూడా, స్పేస్ అండ్ టైం గురించి కూడా, అసలు జాగ్రఫీలో మనం జనరల్ గా స్పేస్ అండ్ టైం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, లాస్ట్ క్లాస్ లో చూసాం. ఒక స్పేస్ లో టైం పెరిగే కొద్దీ ఒక స్ట్రక్చర్ ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది అని. ఈ థియరీ డార్విన్ తో పాటు కాంట్ కూడా ఇచ్చాడు, ఇమాన్యుయల్ కాంట్ కూడా. సో తనే ఒక థియరీ కనుక్కున్నాడు, నెబులర్ హైపోథెసిస్ థియరీ అని. సో ఇక్కడ ఏంటంటే మనకు స్పేస్ లో ఉండే మ్యాటర్ మొత్తం కూడా డస్ట్ రూపంలో ఉంటుంది, నెబులర్. ఇంకా చెప్పాలంటే నెబులా అని ఇంటర్స్టెల్లర్ డస్ట్ అంటాం. ఇది మనకు 2017 లో వచ్చింది క్వశ్చన్. ఇది ఇంటర్స్టెల్లర్ డస్ట్ అంటే మనకు హైడ్రోజన్, హీలియం ప్లస్ డస్ట్ కలిపితే దాన్ని నెబులా అంటాం. ఆ నెబులా ద్వారా ఫామ్ అయింది ఈ స్పేస్ మొత్తం కూడా. అంటే మీరు, నేను, ఈ కంప్యూటర్, ఈ క్లాస్ రూమ్, ఎవ్రీథింగ్ ఇన్ ద ఎర్త్ అండ్ అవుటర్ ఎర్త్ అన్ని కూడా హైడ్రోజన్, హీలియం, డస్ట్ నుంచి ఫామ్ అయ్యాయి. సో దట్ ఈస్ వాట్ నెబులా హైపోథెసిస్ థియరీ సేస్ సార్. ఇక్కడ మనకు ఇన్ డెప్త్ అనాలిసిస్ లో ఉండదు, జస్ట్ ఒక లైన్ మాత్రమే ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. దాన్ని చాంబర్లైన్ అండ్ మౌల్టన్ కొంచెం మాడిఫై చేశారు దాన్ని ఏం చెప్పారంటే, ఒక వ్యాండరింగ్ స్టార్ అనేది ఆ నెబులా మీదకి వెళ్తూ ఒక సిగార్ షేప్ లో ఫామ్ అయింది. మనం కొన్ని పిక్చర్స్ ఉంటాయి కదా, ఇలా లైక్ ఒక బ్లాక్ హోల్ తయారైనట్టుగా స్పేస్ లోంచి నెబులా మొత్తం ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలాగ ఫామ్ అయింది. అక్కడి నుంచి మనకు ప్లానెట్స్ కానీ ఇవన్నీ ఫామ్ అయ్యాయి అని చెప్పేసి ఇంకో థియరీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనము. సో సోలార్ నెబులా కంటైన్స్ మోస్ట్లీ ఆఫ్ హైడ్రోజన్, హీలియం అండ్ సమ్ టర్మ్స్. అది మనకు తెలియని డస్ట్. అంటే బికాస్ వీ హ్యావ్ నాట్ గాన్ ఇన్ టు ద స్పేస్కి వెళ్ళి అక్కడ మెట్రాయిడ్స్ మీద, ఇప్పుడంటే ఆస్ట్రాయిడ్ బిన్ మీద మనం స్పేస్ మిషన్ లాంచ్ చేసి డేటా కలెక్ట్ చేస్తున్నాం. ఇంకా ల్యాండ్ అవ్వలేదు. ల్యాండ్ అయిన తర్వాత మనం డేటాను కలెక్ట్ చేసుకుంటాము. సో ఇప్పటికీ మనం దాన్ని డస్ట్ అనుకున్నాం. ఆ డస్ట్ అంటే మనకి తెలియదు ఇప్పటికి. ప్రస్తుతానికి గ్యాసెస్ హైడ్రోజన్, హీలియం అంటాం, కానీ ఆ డస్ట్ లో ఏ పార్టికల్స్ ఉంటాయి ఇప్పటికీ వీ డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. సో అది ఒకటి మనకి ఇంపార్టెంట్. మనకు ఆ థియరీతో పాటు మనందరూ చిన్నప్పుడు 9th, 10th క్లాసెస్ లో చదువుకొని ఉంటాం ఒక ఫేమస్ థియరీ, దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి కూడా వీ డోంట్ హ్యావ్, అంటే మనకు మెయిన్స్ లో వాట్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ అనే క్వశ్చన్స్ చాలా తక్కువగా వస్తాయి. సో 1 or 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ మనకి ఇంపార్టెంట్. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుందంటే, అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. ఈ థియరీ అంటే ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగింది అనమాట. దట్ ఈస్ ఎ బిగ్ ఎక్స్ప్లోజన్ దట్ హ్యాపెండ్ ఇన్ ద స్పేస్. ఆ ఎక్స్ప్లోజన్ నుంచి వచ్చిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సన్, ఆన్ ఆల్ ద ప్లానెట్స్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, అన్ని ప్లానెట్స్, వాటి యొక్క మూన్స్, నేచురల్ శాటిలైట్స్, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మన సోలార్ సిస్టమ్, మనలాంటి కొన్ని వందల సోలార్ సిస్టమ్స్ కలిపితే గెలాక్సీ, ఇలాంటి వేల గెలాక్సీస్ కలిపితే మనకు ఉండే అవుటర్ స్పేస్ మొత్తం కూడా ఒకప్పుడు ఒక సింగిల్ పాయింట్ ద్వారా ఉండేది. అంటే కేవలం ఒక సింగిల్ పాయింట్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యేది. ఆ సింగిల్ పాయింట్ ఎక్స్పాండ్ అయ్యి ఈ రోజు మనం అందరం క్రియేట్ అయ్యామన్నమాట. దట్ బిగ్ బ్యాంగ్ థియరీ సేస్. అఫ్ కోర్స్ కొంచెం వినడానికి కొంచెం సిల్లీగా ఉంటుంది థియరీ, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎడ్విన్ హబుల్ అనే అతను 1920లో కనిపెట్టాడు. తనని గుర్తుగానే ఇప్పటికీ మనం హబుల్ టెలిస్కోప్ అని స్పేస్ లో కూడా లాంచ్ చేసాం అనమాట. దాన్ని రీలాంచ్ కూడా చేసాం రీసెంట్ గా, హబుల్ టెలిస్కోప్ ని. సో అది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అదే అసలు స్పేస్ ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఆ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అని ఇక్కడ చూడొచ్చు మీరు. ఒకప్పుడు కేవలం సింగులారిటీ అని ఒక పాయింట్ ఉండేది. అంటే ఇంకా చెప్పాలంటే దేవుడు అంటాం, దేవుడిని నమ్మేవాళ్ళు. దేవుడిని నమ్మని వాళ్ళు గాడ్ పార్టికల్ అంటాము, గాడ్ పార్టికల్ అని కూడా అంటారు. సో దట్ ఈస్ నాట్ రిలవెంట్ ఫర్ అస్ నౌ. బట్ ఒక సింగిల్ పాయింట్ నుంచి, ఈ సింగిల్ పాయింట్ లో ఇన్ఫినిట్ ఎనర్జీ ఉండేది, ఇన్ఫినిట్ గ్రావిటీ ఉండేది. అంటే ఇన్ఫినిట్, వీ కాంట్ ఈవెన్ సే హౌ మచ్ ఇట్ ఈస్. ఒక టైనీ బాల్, ఈ టైనీ బాల్ ఎక్స్ప్లోడ్ అయిపోయి వైలెంట్ ఎక్స్ప్లోషన్ జరిగి స్పేస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది, స్పేస్ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. దట్ ఈస్ వాట్ దిస్ బిగ్ బ్యాంగ్ థియరీ చేస్తారు. అంటే ఇమాజిన్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఒక బెలూన్ ని తీసుకుందాము, అందులో ఒక 2 points ని నోట్ చేసుకుందాము. ఇప్పుడు ఆ బెలూన్ ఇన్ఫ్లేట్ చేద్దాం, గాలితో ఇన్ఫ్లేట్ చేద్దాము. చేస్తుంటే ఈ 2 points యొక్క డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. దట్ ఈస్ హౌ స్పేస్ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఇంక్రీజ్డ్ అని ఒక థియరీ చెప్తారనమాట. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఈ సింగిల్ మాలిక్యూల్, ఈ సింగిల్ ఆటం ఎప్పుడైతే పేలిపోయి ఈ స్పేస్ మొత్తం ఫామ్ అయిందో, దానికి అది దట్ ఈస్ అబౌట్ 13.7 బిలియన్ ఇయర్స్ ఏదో. కానీ విత్ ఇన్ 3 lakh years, 3 లక్షల ఇయర్స్ తర్వాత టెంపరేచర్ అనేది 4500 కెల్విన్కి పడిపోయింది అనమాట. అంటే ఫస్ట్ ఏమనుకున్నాం, ఇక్కడ ఇన్ఫినిట్ టెంపరేచర్,
ఇన్ఫినిట్ హీట్ అనుకున్నాం కదా, ఆ ఇన్ఫినిటీ మనం క్యాలిక్యులేట్ చేయలేం. అంటే విత్ ఇన్ 3 lakh yearsలో 4500 degreesకి పడిపోయి అప్పుడు ఇంకా సాలిడిఫై అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. అప్పటిదాకా మొత్తం ప్రపంచం మొత్తం కూడా కేవలం హాట్ మోల్టన్ మ్యాగ్మా ఉండేది. అంటే గ్యాసెస్, డస్ట్, హాట్ మోల్టన్ మ్యాగ్మా, ఇవన్నీ హాట్ మోల్టన్ మ్యాగ్మాలో ఉండేవి. అంటే మనం వాల్కనప్ వెళ్ళిపోతే లోపల నుంచి మనకు మ్యాగ్మా వస్తుంది కదా, లోపల ఉంటే మ్యాగ్మా అంటాం, బయట ఉంటే లావా అంటాం. సో అటువంటి మ్యాగ్మా మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ ఇన్ఫినిటీ టెంపరేచర్ నుంచి 4500 డిగ్రీ కెల్విన్కి పడిపోయిందో అప్పుడు కాంటినెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. You can see here, as the Big Bang Theory tiny ball exploded violently, this led to a huge expansion or explosion 13.7 billion back. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ ఒక్క కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటే చాలు మనకు. We don't need to completely write the theory. మనకి ఇటువంటి క్వశ్చన్స్ అడగడం అనమాట. అండ్ లైట్ అనేది మనకు లైట్ ట్రావెల్స్ ద స్పీడ్ ఆఫ్ 3 × 10⁸ meters per second. ఈ ఒక్క వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పేస్లో వీ వోంట్ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్కి సన్కి డిస్టెన్స్ ఎంత అంటే 150 million kilometers అని చెప్తాం. బట్ ఎర్త్కి సన్కి కాకుండా ఎర్త్ నుంచి వేరే స్పేస్కి, లేకపోతే ఎర్త్ నుంచి సాటర్న్కి ఇలా చూసుకోవాలనుకుంటే వీ జనరల్లీ మెజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ ద్వారా మెజర్ చేస్తాం. అంటే ఈ లైట్ ఇయర్స్ ఎందుకు వచ్చిందంటే స్పేస్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. లైట్ ఇయర్ అంటే ఒక లైట్ ఇంత స్పీడ్తో ఒక సంవత్సరం మొత్తం ట్రావెల్ అయితే ఎంత డిస్టెన్స్ ఉంటుందో దాన్ని ఒక లైట్ ఇయర్ డిస్టెన్స్ అంటాం. స్పేస్ హ్యాస్ బీన్ ఎక్స్పాండింగ్ ఫ్రమ్ లాక్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ లైట్ ఇయర్స్. అదొకటి ఈ బిగ్ బ్యాంగ్ థియరీలో ఉంటుంది అనమాట. యూ కెన్ సీ హియర్ ఎ టైనీ బాల్ ఎక్స్పాండెడ్ అండ్ స్పేస్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్, ఆ స్టార్ అనేది. అండ్ ఇంకొక థియరీ ఉంది ఇక్కడ, స్టార్ ఫార్మేషన్ అనేది. అండ్ ఈ 11th class బుక్లో మనకు అంత డీటెయిల్స్గా లేవండి. దట్ ఈస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. మనకు స్టార్ ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి రీసెంట్గా వైట్ హోల్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది కరెంట్ అఫైర్స్లో. అంతకుముందు మనకు బ్లాక్ హోల్ అని ఉండేది. ఈ నెబులా ఏదైతే ఉందో, ఈ స్పేస్లో ఉండే నెబులా ఏదైతే ఉందో, అంటే డస్ట్, ఈ డస్ట్ మొత్తం ఏదైతే ఉందో, ఈ డస్ట్లో సడన్గా ఒక బ్లాక్ హోల్ ఫామ్ అయింది అనమాట. కొన్ని బ్లాక్ హోల్స్ ఫామ్ అయ్యాయి. సో బ్లాక్ హోల్స్లో ఇన్ఫినిటీ గ్రావిటీ ఉంటుంది అనమాట. సో ఇన్ఫినిటీ గ్రావిటీ ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల ఉండే డస్ట్ మొత్తాన్ని ఈ బ్లాక్ హోల్ అబ్జర్వ్ చేసుకొని ఒక టైనీ బాల్ని ఫామ్ చేసి ఈ బాల్ ఎక్స్ప్లోడ్ అయిపోయి బిగ్ బ్యాంగ్ థియరీ ఫామ్ అయింది అని ఈ స్టార్ ఫార్మేషన్లో ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ జిస్ట్ మాత్రమే ఇచ్చాడు, కేవలం మనకు ఒక ఇనిషియల్ టాపిక్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ దిస్ ఈస్ ద యాక్చువల్ రియాలిటీ. సో బ్లాక్ హోల్స్ అనేవి ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ థింగ్. అఫ్ కోర్స్ ఈ మధ్య రీసెంట్గా ఒక లైక్ November 2019లో బ్లాక్ హోల్ ఇమేజ్ ఒకటి తీసుకొచ్చారు మనకి 2019లో. బట్ ఆ టైంలో బిగ్ బ్యాంగ్ థియరీ చెప్పిన టైంలో ఆ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ మనకు క్లియర్గా లేదనమాట. కానీ ఈ మధ్య 2005-2006లో బ్లాక్ హోల్ కాన్సెప్ట్ బాగా హైలైట్ అయింది. అప్పుడు చెప్పిన థియరీ ఏంటంటే స్టార్ ఫార్మేషన్, అంటే దిస్ ఈజ్ థియరీ విచ్ హ్యాస్ నాట్ బీన్ అప్డేటెడ్. సో బ్లాక్ హోల్ ఫామ్ అయినప్పుడు డస్ట్ మొత్తాన్ని ఇది లాగేసుకుంది. ఆ డస్ట్ మొత్తం లాగేసుకున్న తర్వాత ఇన్ఫినిటీ డెన్సిటీ అయిపోయింది. ఆ డెన్సిటీ తట్టుకోలేక పగిలిపోయింది స్టార్ అనేది. ఐ మీన్ ఆ న్యూట్రాన్ అనేది పగిలిపోయింది. ఆ పగిలిపోయిన తర్వాత మనకి ఈ గెలాక్సీ, ఈ స్పేస్, ఈ ప్లానెట్స్ అన్ని ఫామ్ అయ్యాయి అని చెప్పారు అనమాట. సో స్టార్ ఫామ్ అయింది. స్టార్కి ఇంకో స్టార్ కొలైడ్ అవడం వల్ల మన ఎర్త్, ఇటువంటి ప్లానెట్స్ అన్ని ఫామ్ అయ్యాయని కూడా ఉంటుంది. ఇది ఒక కాస్మిక్ క్యాలెండర్ అండి. అంటే ఆ న్యూట్రాన్ స్టార్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కాస్మిక్ క్యాలెండర్ తయారు చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఏవేవి జరిగాయని. సో ఫస్ట్ ఎక్స్పాన్షన్ అంటే ఫస్ట్ న్యూట్రాన్ ఎప్పుడైతే పేలిపోయిందో ఆటం అనేది, అది ఆ రోజు January 1st అనుకుంటే మిల్కీ వే ఫామ్ అయింది. తర్వాత సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. సోలార్ సిస్టంలో ఎర్త్ కూల్ అయింది. ఆ కూల్ అయిన ఎర్త్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకు ప్రీ కార్బోనిఫెరస్ ఎరా, పోస్ట్ కార్బోనిఫెరస్ ఎరా, మనకు ట్రయాసిక్ ఎరా, జురాసిక్ ఎరా, ప్లీస్టోసిన్ ఐస్ ఏజ్. సో అట్ ప్రెసెంట్ ఈ డేటా మొత్తాన్ని ఒక సింపుల్ క్యాలెండర్లో పెడితే స్టార్ ఫామ్ అయింది బిగ్ బ్యాంగ్ థియరీ జనవరి అయితే, ఈ రోజు మనం ఉంటుంది డిసెంబర్. అంటే మనకు ముందు తెలియనికి ముందు చాలా ఉంది. వీఆర్ ఎట్ ద లాస్ట్ ఎక్స్ట్రీమ్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ December 31st నైట్ ఉన్నాం అనుకోండి, మనకు తెలియక ముందు ఇంత జరిగిందనమాట. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ బిఫోర్ అస్. అంటే మన తర్వాత స్పేస్ అంతా అయిపోతుందని కాదు. సో ఇట్ విల్ బి కీప్ ఆన్ ఎక్స్పాండింగ్. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. సో రైట్ నౌ వీఆర్ ఇన్ డిసెంబర్ అన్నట్టు. సో దర్ ఈస్ నథింగ్ టు కన్ఫ్యూజ్. కాస్మిక్ క్యాలెండర్లో వాట్ ఎవర్ వీ డోంట్ నో బిఫోర్ ఈజ్ సో మచ్ అని చెప్పడానికి ఇది ఒక జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంతే. మీరు ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈస్ హౌ ప్లానెట్స్ హ్యాస్ బిన్ ఫార్మ్డ్ అండ్ దిస్ ఇస్ ఆల్ వీ డిస్కస్డ్ ఎర్లియర్.
సో ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్, ఈ స్టార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, స్టార్స్ ఆర్ లోకలైజ్డ్ లమ్స్ ఆఫ్ గ్యాస్ విత్ నెబులా. అంటే బ్లాక్ హోల్ ఎక్కడైతే ఫామ్ అయిందో మొత్తం అట్రాక్ట్ అయిపోయి ఒక లోకలైజ్డ్ గ్యాస్ నెబులాగా ఫామ్ అయింది. ద గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ ఇన్ ద లమ్స్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ కోర్ ఆఫ్ ద గ్యాస్ క్లౌడ్ అండ్ హ్యూజ్ రొటేటింగ్ డిస్క్ ఆఫ్ గ్యాస్ డస్ట్ డెవలప్స్ అరౌండ్ ద గ్యాస్ కోర్. సో మన కోర్ ఫామ్ అయింది, కోర్ బయట ఉండేది మ్యాంటిల్, మ్యాంటిల్ బయట ఉండేది క్రస్ట్. అంటే మనకు సన్ కి ఇంకా క్రస్ట్ ఫామ్ అవ్వలేదు, కేవలం కోర్ మాత్రమే ఉంది. కానీ ఎర్త్ లాంటి, అంటే ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోయిందో, అంటే కోర్ కనుక డై అయిపోతూ ఎప్పుడైతే కోర్ యొక్క కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుందో, హీట్ తగ్గిపోతుంది. హీట్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంటే అప్మోస్ట్ లీస్ట్ హీట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు 5400 degrees కెల్విన్ ఉందనుకోండి, బయటకు వచ్చే కొద్దీ ఇక్కడ మనకు 27 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. సో ఇక్కడైతే ఎప్పుడైతే కూల్ అయిపోతుందో అక్కడ క్రస్ట్ ఫామ్ అయిపోతుంది, సాలిడ్ ఫామ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ మనకు మోల్టన్ ఐరన్ లిక్విడ్ లో ఉంటుంది, అది కూల్ అయిపోతే సాలిడ్ ఫామ్ అయిపోతుంది కదా. అలాగే ఎర్త్ కూడా కూల్ అయిపోతుంది, లోపల ఉండే కోర్ కూల్ అయిపోతూ ఉంది. దాని అర్థం ఏంటి? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, 1,00,000 కోట్ల సంవత్సరాల తర్వాతనో లేదా 10 లక్షల కోట్ల సంవత్సరాల తర్వాతనో ఈ కోర్ మొత్తం కూడా సాలిడ్ అయిపోయి మనకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆగిపోయి ఎర్త్ అనేది కొలాప్స్ అయిపోయి సన్ లోకి పడిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ థియరీ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ప్లానెట్స్. నెక్స్ట్ ఫ్యూచర్ లో జరగబోయేది అనమాట. డోంట్ వరీ, వీఆర్ ఇన్ 2020, స్టిల్ దెర్ ఈస్ lump sum amount of time. We don't need to worry about the collapse of the earth. So the next stage, the gas cloud starts getting condensed and the matter around the core develops into small rounded objects. The small rounded objects, with the process of cohesion, develops into what is called as planetesimals. And larger bodies forming by collision of gravitational attractions causes the materials to stick together. Planetesimals are a large number of smaller bodies. సో మనకు ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఈ ప్లానెటిసిమల్స్ లేదా ప్లానెట్స్ అనేది ఎలా ఫామ్ అయ్యాయి క్లియర్ గా చెప్పారు ఇక్కడ. సో ఇప్పుడు మనము మన సోలార్ సిస్టమ్ దగ్గరికి వద్దాం. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సోలార్ సిస్టంలో మనకు సంబంధించిన నెబులా, అంటే నెబులా అనేది ఇంటర్స్టెల్లార్ క్లౌడ్ అనుకున్నాం కదా. సో క్లౌడ్స్ అనేవి అన్ని ఒక చోట ఫామ్ అయిపోయి, క్లౌడ్ లో ఉన్న డస్ట్ అంతా ఫామ్ అయిపోయి బ్లాక్ హోల్ దగ్గర, ఆ బ్లాక్ హోల్ ఎక్స్ప్లోడ్ అయిపోయి, ఆ ఎక్స్ప్లోడ్ అయిపోయిన బ్లాక్ హోల్ మొత్తం కూడా గెలాక్సీస్ గా ఫామ్ అయింది అనుకున్నాం. మనం ఉండే గెలాక్సీ, మన సోలార్ సిస్టమ్ ఉండే గెలాక్సీ, మన మిల్కీవే ఉండే గెలాక్సీ 5 to 5.6 billion years బ్యాక్ ఫామ్ అయింది. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. సో 13.7 billion years బ్యాక్ ఫామ్ అయింది ఫస్ట్ గెలాక్సీ. మన గెలాక్సీ 5 to 5.6 billion years బ్యాక్ ఫామ్ అయింది. అండ్ మన స్టార్ 4.7 billion years బ్యాక్ ఫామ్ అయింది, స్టార్ అండ్ ప్లానెట్స్. అండ్ మన ఎర్త్ ఏదైతే ఉందో 3.7 billion years బ్యాక్ క్రస్ట్ ఫామ్ అయింది. అంటే మనం ఉంటున్న ఈ నేల, సాలిడ్ నేల ఏదైతే ఉందో 3.7 billion years బ్యాక్ ఫామ్ అయింది. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫిగర్ ఇది ఒక్కటే. అన్ని అంటే యూ కెన్ రిమెంబర్, యూ మే నాట్, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3.7 billion years ప్రెసెంట్ 2020 వరకు. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ వీ హ్యావ్ 8 planets. 9 వచ్చింది, తర్వాత 8 వచ్చింది, ఎరిస్ యాడ్ అయింది, ప్లూటో పోయింది, తర్వాత ఎరిస్ కూడా పోయింది. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ హియర్. 8 planets, 63 moons, and millions of smaller bodies like asteroids and comets, and huge quantity of dust grains and gases. Asteroids, comets, meteoroids చాలా ఫామ్ అయింది. సో దేనికైతే సెల్ఫ్ సస్టైనింగ్ బాడీ, అంటే కోర్ లోపల ఎర్త్ లో ఉండే కోర్ కానీ, సన్ లో ఉండే కోర్ కానీ, కోర్ చనిపోయింది అనుకోండి, అంటే కోర్ లో ఉండే న్యూక్లియర్ ఫ్యూజన్ డై అయిపోయింది అనుకోండి, ఆ ప్లానెటెసిమల్ కూడా డై అయిపోతుంది. దానికి ఓన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. ఇంకా ఎప్పుడైతే ఓన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదో, ఇట్ మే గెట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద సన్ ఆర్ టువర్డ్స్ ద జూపిటర్ ఆర్ టువర్డ్స్ ఎనీ అదర్ ప్లానెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐల్ జస్ట్ షో యూ పిక్చర్ హియర్. చూడండి ఇక్కడ సన్, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 4 planets ని సాలిడ్ ప్లానెట్స్ అంటాం. ఈ 4 planets ని గ్యాస్ జైంట్స్ అంటాం, గ్యాసెస్ ప్లానెట్స్ ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ కండెన్సేషన్ జరిగి లిక్విడ్, సాలిడ్ ఫామ్ అయింది, ఇక్కడేమో ఇంకా కండెన్సేషన్ జరగలేదు. సో ఇక్కడ ఇంకా గ్యాసెస్ రూపంలో ఉన్నాయి. అండ్ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో మనకి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ ఏంటి అంటే ఇవి కూడా ఒకప్పుడు ప్లానెటిసిమల్సే, కానీ దానిలో ఉండే కోర్ చనిపోయింది. ఫ్యూజన్, న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉందో చనిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న బాడీస్ కాబట్టి ఫ్యూజన్ తొందరగా చనిపోయి we couldn't have sustaining energy that led to the death of a planetesimal. So ఇవన్నీ కూడా either they have to attract towards sun or attract towards Jupiter. అంతే కదండి. ఒక ఫ్రీ ఫ్లోయింగ్ బాడీ అనేది ఎక్కడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుందో అటు డీవియేట్ అయిపోతుంది. కానీ
ఈ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఇవన్నీ స్టక్ అయిపోయాయి. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ జూపిటర్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ సన్ ఆర్ ఈక్వల్, అంటే రెండు క్యాన్సిల్ అయిపోయే ఏరియా ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అన్నమాట. అందువల్ల ఇక్కడ అన్ని స్టాగ్నెట్ గా ఉంటాయి, సన్ చుట్టూ తిరుగుతుంటాయి. అలాగే మనకు జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఉంటుంది. ప్లూటో మనం దీన్ని 2008 లో ప్లానెట్ నుంచి తీసేసాం. తర్వాత కంట్రోల్ ఎరిస్ ని యాడ్ చేసాం, తర్వాత ఎరిస్ ని కూడా తీసేసాం. సో తర్వాత సిరీస్ ని యాడ్ చేసాం, సిరీస్ ని కూడా తీసేసాం. దట్ ఈస్ అ బిగ్ స్టోరీ. సో సన్ నుంచి, అంటే సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మాక్సిమం ఎక్కడ వరకు ఉంది? క్యూపర్ బెల్ట్ వరకు ఉంది. అంటే ఈ ఏరియా వరకు సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇది దాటితే వేరే సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో ఈ సన్ కి ఉండే, అంటే ఇక్కడ సన్ అంటే ఒక సన్ అనే కదా, వీ హ్యావ్ సో మెనీ సన్స్. సో దిస్ ఈస్ ద క్యూపర్ బెల్ట్ ఈస్ ద మాక్సిమం రేంజ్ వేర్ ఎనీ బాడీ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ కెన్ ఎక్స్పీరియన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద సన్. అంటే క్యూపర్ బెల్ట్ వరకు మాత్రమే సన్ యొక్క గ్రావిటేషనల్ ఉంటుంది. క్యూపర్ బెల్ట్ దాటితే ఇంకెవరైనా వచ్చి దాన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో క్యూపర్ బెల్ట్ ఈస్ ద లాస్ట్ బెల్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ ద, అంగా చెప్పాలంటే ఫస్ట్ జోన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ వేర్ ఆస్ట్రాయిడ్స్ రిసైడ్. సో ఆస్ట్రాయిడ్స్ కి మెట్రాయిడ్స్ కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. మనకు జనరల్ గా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మెట్రాయిడ్స్ అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి. ఆస్ట్రాయిడ్ అంటే తన పని తాను చేసుకుంటుంది, ఒక డిసిప్లిన్ లాగా, ఒక మిలిటరీ యాక్షన్ లాగా సన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మెట్రాయిడ్ అనుకోండి, దారి తప్పి ఒక ఇండిసిప్లిన్ బాడీ ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఇట్ కెన్ గో ఎనీవేర్. సో మెట్రాయిడ్ డేంజరస్, ఇట్ ఈస్ లైక్ ఏ రోగ్ ఫోర్స్, టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు అనమాట. ఆస్ట్రాయిడ్స్ ఒక మిలిటరీ లాంటి వాళ్ళు, మిలిటరీ విల్ హ్యావ్ ఎ డిసిప్లిన్ అండ్ టెర్రరిస్ట్ వోంట్ హ్యావ్ ఎ డిసిప్లిన్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సో ఆస్ట్రాయిడ్ కి మెట్రాయిడ్ కి అలా డిఫరెన్సియేషన్ చేసుకోవచ్చు మనం. సో దిస్ ఈస్ అబౌట్ సోలార్ సిస్టమ్. అండ్ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం. Terrestrial planets were formed in the close vicinity of the planet parent star, where it is too warm for gases to condense to solid particles. Jovian planets were formed at a quite distance from location. ఇంకా చూడొచ్చు, వీటిని టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటాం, వీటిని జోవియల్ ప్లానెట్స్ అంటాం. దూరంగా వెళ్ళిపోయే కొద్ది. ఫస్ట్ లో మెర్క్యూరీ కూడా మనకు మూన్ ఉండేది, కానీ మెర్క్యూరీ యొక్క మూను సన్ ఎక్కువ అట్రాక్ట్ చేయడంతో సన్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో వన్స్ అపాన్ అ టైమ్, దిస్ ఈజ్ ఆల్సో ఎ థియరీ. సో వన్స్ అపాన్ అ టైమ్ మెర్క్యూరీకి వీనస్ కూడా చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఉండేవి. ఎర్త్ కి మాత్రం ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల మన ఎర్త్ లో ఉండే మూన్ ఇంకా అలాగే ఉంది, కానీ వీనస్ కి మెర్క్యూరీకి ఉండే మాత్రం సన్ లోకి అట్రాక్ట్ అయిపోయాయి. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అండ్ మనం సన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. సన్ లో 71% హైడ్రోజన్ ఉంటుంది అండ్ 26.5 ఇంకా చెప్పాలంటే 26.5% హీలియం ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఇదొక్కటి మనకి ఇంపార్టెంట్. అండ్ అలాగే చూడండి, ఇక్కడ సైజ్ చూడండి, యూ కెన్ సీ ద సైజ్ హియర్. అంటే సోలార్ సిస్టంలో ఏవి ఎక్కువ వెయిట్ ఉన్నాయని చూసుకుంటే సన్ ఎక్కువ వాల్యూమ్ ఉందా, లేకపోతే మిగతా ప్లానెట్స్ అన్ని కలిపి ఎక్కువ వాల్యూమ్ ఉంటుందా? ఆబ్వియస్లీ సన్ ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 99.85% మొత్తం మన సోలార్ సిస్టమ్ వెయిట్ మొత్తం సన్కే ఉంటుంది. మిగతా 0.15% మాత్రమే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇవన్నీ కూడా. అందులో ఎర్త్ వెయిట్ ఎంత ఉంటుంది, ఎర్త్లో మన కంట్రీ వెయిట్ ఎంత ఉంటుంది, మన కంట్రీలో మన వాల్యూ ఎంత, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ అలాగే సన్ యొక్క టెంపరేచర్ ఇంకా చెప్పాలంటే, సన్ ఒక హాట్ టెంపరేచర్, హాట్ గ్యాసెస్ కదా, ఇక్కడ మనకు 15 మిలియన్ టెంపరేచర్ ఉంటుంది. మన ఎర్త్ మీద 14.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది యావరేజ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కోర్ మ్యాంటల్, ఎర్త్ సర్ఫేస్ మీద యావరేజ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ 27, బట్ యావరేజ్ ఇస్ 14.5. మనం ఒక ప్లానెట్ గురించి ఒక చిన్న జిస్ట్ చూద్దాము. మెర్క్యూరీ మనకి తెలిసే ఉంటుంది, స్మాలెస్ట్ అండ్ క్లోజెస్ట్ టు ద సన్. దీని యొక్క ఇయర్ కేవలం 88 డేస్ మాత్రమే. అండ్ వీనస్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలంటే ఏమీ లేదు, దీన్ని ఎర్త్ ట్విన్ అంటాం. ఇంకా చెప్పాలంటే బ్రైటెస్ట్ ప్లానెట్ ఆఫ్ ఆల్ సోలార్ సిస్టమ్. మనకు బ్రైటెస్ట్ ప్లానెట్ ఎందుకంటున్నామంటే దీనికి అట్మాస్ఫియర్ ఉండదు అనమాట, వీనస్ కి అట్మాస్ఫియర్ ఉండదు. సో సన్ నుంచి వచ్చే మొత్తం రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, నైట్ పూట మొత్తం రేడియేషన్ ని రీరేడియేట్ చేస్తుంది. అందువల్ల మనం వీనస్ ని బాగా చూడొచ్చు. అంటే మార్స్ వీటికన్నా కూడా వీనస్ ని మనం బాగా చూడొచ్చు. అంటే నాట్ కంప్లీట్ డే, మనకి ఈవినింగ్ ఈ డాన్ డస్క్ అంటున్నాం కదా, బిఫోర్ ద రైజ్ ఆఫ్ సన్ అండ్ ఆఫ్టర్ ద సన్సెట్, ఈ టైంలో మనం వీనస్ ని చూడొచ్చు. బ్రైట్ స్టార్ అంటే ఇంకా చెప్పాలంటే ఎర్త్ కి ఇట్ ఈస్ నాట్ ఎ స్టార్, బట్ ఇట్ ఈస్ లైక్ ఎ బ్రైట్ స్టార్ లా కనిపిస్తుంటుంది.
Earth. I think the whole environment chapter, whole geography is about Earth. We'll see in a couple of hours. Mars. So ఇక్కడ మార్స్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే మార్స్ ఇస్ కాల్డ్ యాజ్ రెడ్ ప్లానెట్. బ్రైటెస్ట్ ప్లానెట్ వీనస్ అంటాము, రెడ్ ప్లానెట్ మార్స్ అంటాం. ఎందుకంటే మార్స్ మీద మనకు ఐరన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. రస్టింగ్ జరిగి ఐరన్ ఆక్సైడ్ మొత్తం కూడా రెడ్ ఇన్ కలర్ లో ఉంటుంది. దాని అర్థం ఏంటి, అక్కడ మార్స్ మీద కూడా ఒకప్పుడు వాటర్ H2O ఉండేది అని కన్క్లూడ్ చేసి దాని మీదకి మనం మంగళయాన్ మిషన్ పంపించాము. పీపుల్ దాని ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ సక్సెస్. సో ఈ మార్స్ మీద జరిగే ఇష్యూస్ మీద, అండ్ నాట్ ఓన్లీ మంగళయాన్, మనకు స్పేస్ నుంచి కూడా చాలా మిషన్స్, క్యూరియాసిటీ, రోవర్ చాలా ఉన్నాయి. అండ్ మార్స్ కి మనకు 2 moons ఉంటాయి, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ అఫ్ కోర్స్ జూపిటర్, ద బిగ్గెస్ట్ ప్లానెట్, 69 moons ఉంటాయండి దీనికి. 69 moons, లార్జెస్ట్, హెవీయెస్ట్. మనకు ఇంకా చెప్పాలంటే ఒక ఇయర్ ఈజ్ అరౌండ్ 12 years అనమాట, 11.9. ఒక సంవత్సరము ఇండియన్ మనం ఏంటంటే మన ఎర్త్ ఇయర్స్ తో పోల్చుకునే 11.9 12 years అనమాట. సాటర్న్ కి 61 moons ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ రింగ్స్. ఈ రింగ్స్ అంటే ఏంటంటే డస్ట్ అండి. అంటే ఇక్కడ సన్, జూపిటర్ మధ్యలో ఈక్విలిబ్రియం దగ్గర ఆస్ట్రాయిడ్స్ అన్ని ఎలాగైతే ఉన్నాయో అలాగే సాటర్న్ చుట్టూ కూడా డస్ట్ మొత్తం ఉంటుంది అనమాట. డస్ట్ మొత్తం కూడా దాని యొక్క అట్రాక్షన్ తో, సాటర్న్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్షన్ తో అలా ఉంటాయి. యురేనస్ కి కూడా రింగ్స్ ఉంటాయి, నెప్ట్యూన్ కూడా రింగ్స్ ఉంటాయండి. ఇక్కడ ఇవ్వలేదు పిక్చర్ లో, బట్ యురేనస్ కి నెప్ట్యూన్ కూడా రింగ్స్ ఉంటాయి. యురేనస్ కి అరౌండ్ 27 moons ఉంటాయి, మనకు నెప్ట్యూన్ కి 14 moons ఉంటాయి. అండ్ మనం ఎంత దూరం వెళ్ళిపోతూ ఉంటే ఇయర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెర్క్యూరీలో ప్రతి 88 days కి ఒక ఇయర్ వస్తుంది. మనకు వీనస్ లో అరౌండ్ 225 days, ఎర్త్ లో మనకు తెలుసు 365 days, మార్స్ లో అరౌండ్ 688 days, జూపిటర్ లో 12 years, సాటర్న్ లో మనకు ఆల్మోస్ట్ 29.5 years, యురేనస్ లో 84 years. అంటే ఒక రెవల్యూషన్ కి 84 years పడుతుంది అనమాట. మనకు ఎర్త్ లో 365 days పడితే 84 years. అంటే యురేనస్ లో మన బర్త్డే కేవలం మన లైఫ్ టైంలో ఒకసారి వస్తుంది, నెప్ట్యూన్ లో ఒకసారి కూడా రాదు, ఆల్మోస్ట్ 164 years ఉంటుంది. సో ఇవన్నీ కూడా దిస్ ఇస్ జస్ట్ స్మాల్ గ్లిమ్స్, సో దట్ ఇటువంటి క్వశ్చన్స్ మనకు వస్తే వీ కెన్ క్లియర్ ఇట్. యూ కెన్ సీ హియర్, దిస్ ఈస్ ఎ పిక్చర్ దట్ షోస్ ద హోల్ సోలార్ సిస్టమ్. అండ్ ఈ సోలార్ సిస్టమ్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సోలార్ సిస్టమ్ లో ఎర్త్ ఎక్స్పాండ్ అవుతుంది, స్పేస్ ఎక్స్పాండ్ అవుతుంది అన్నాం కదా. దాని ఉద్దేశం ఈ స్పేస్ ఏదైతే ఉంటుందో, టు సే మన స్టార్, దాని చుట్టూ ఉండే 8 planets కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. లైక్ ఏ బెలూన్ ఈజ్ ఎక్స్పాండింగ్, ఇవి కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఆ ఎక్స్పాన్షన్ ని ఒక సింగులర్ మాలిక్యూల్ కి దూరంగా వెళ్తున్నట్టు అజ్యూమ్ చేసుకోవాలి మనం. అంటే ఒకప్పుడు మనకి ఇక్కడ నెబులాలో ఇక్కడ ఫస్ట్ మన స్టార్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి అవన్నీ దూరంగా జరిగిపోతూ ఉన్నాయి, ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో, ఇన్ఫినిట్ స్పీడ్ లో వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఇక్కడ మన సన్ ఉంది, సన్ చుట్టూ అందరం తిరుగుతున్నాం. 2000 మేబీ సే లైక్ 1 lakh AD లో మన సోలార్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది అనుకోండి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే దాని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇక్కడ చూద్దాం మనం. మన సన్ వెళ్తూ ఉంది, సన్ చుట్టూ ప్లానెట్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ మూవ్మెంట్. అంటే మనము స్టేబుల్ గా లేము, వీఆర్ రొటేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ అనేది అప్రాక్సిమేట్లీ 1600 kilometers per hour లో రొటేషన్ జరుగుతుంటుంది. అండ్ రెవల్యూషన్ 1 lakh kilometers per hour లో రెవల్యూషన్ జరుగుతుంది. అండ్ ఈ మూమెంట్ ఏదైతే ఉందో, లీనియర్ మూమెంట్ ఇన్ స్పేస్, అది ఇన్ఫినిటీ, ఎవరికి తెలియదు, ఇన్ఫినిటీ kilometers per hour. అంటే ఆర్ వి స్టేబుల్? వీఆర్ మూవింగ్ విత్ 1600 kilometers ప్లస్ 1 lakh kilometers ప్లస్ ఇన్ఫినిటీ kilometers per hour స్పీడ్ లో మనం వెళ్తూ ఉన్నాం అనమాట. సో వీఆర్ నాట్ స్టేబుల్. సో దిస్ ఈస్ బిగ్ బ్యాంగ్ థియరీ ఫామ్ అయ్యి మన డిఫరెంట్ గెలాక్సీస్ ఎలా ఫామ్ అయ్యాయి అండ్ ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నాయి. వీఆర్ రైట్ నౌ ఇన్ మిల్కీ వే గెలాక్సీ. సో ఈ మిల్కీ వే గెలాక్సీ నుంచి ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్పాండ్, దట్ ఈస్ వాట్ రిప్రజెంటేషన్ విచ్ ఐఎమ్ షోయింగ్ హియర్. సో ఇవన్నీ కూడా అంటే దిస్ ఇస్ హౌ ద ప్రెసెంట్ సైంటిస్ట్ డు నాట్ యాక్సెప్ట్ ఎయిదర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ మనకు లేవు. బికాస్ ఇన్ 2020 మనకు ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఆఫ్ బ్లాక్ హోల్ 2019లో కనిపెట్టామంటే ఇమాజిన్ 1920 18th centuryలో ఏ డేటాతో వాళ్ళు అజ్యూమ్ చేసుకుని ఉంటారు. సో అవన్నీ కూడా మనకి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవల్యూషన్ ఆఫ్ లిథోస్పియర్. మనం చెప్పుకున్నాం కదా. సో అరౌండ్ 5400 degrees Kelvin నుంచి ప్రెసెంట్ ఉండే 14 degrees centigrade కి వచ్చింది. అంటే ఒకప్పుడు హాట్ మోల్టన్ మ్యాగ్మా లాగా ఉండేది. అంటే ఈ మ్యాగ్మా మొత్తం కండెన్స్ అయిపోయి బ్లాక్ కలర్ లో ఫామ్ అయ్యి అక్కడ నుంచి మనకు గ్యాసెస్ రిలీజ్ అయ్యి ఆ గ్యాసెస్ కండెన్స్ అయ్యి ఆ కండెన్సేషన్ ద్వారా ఇన్ఫినిట్ డేస్ రెయిన్ వచ్చి ఆ రెయిన్ నుంచి మనకు ఓషన్స్ ఇవన్నీ వచ్చాయి అనమాట. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ సీన్ హియర్ ఎవల్యూషన్ అనేది.
సో మనకు ఈ రైన్ ఏంటి, అట్మాస్ఫియర్, గ్యాసెస్ అవన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాం. మనకు 3 యూనిట్స్ ఉంటాయి దీనిలో. సో మనకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ లో మనకు థర్డ్ యూనిట్ లో వస్తాయి అనమాట. అంటే అరౌండ్ 5th and 6th చాప్టర్స్ లో అట్మాస్ఫియర్, క్లైమేట్, టెంపరేచర్, వెదర్ ఇవన్నీ వస్తాయి. అందులో మనం డీటెయిల్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి తెలుసుకుందాం. సో దిస్ ఈస్ వన్ మోర్ పిక్చర్ టు షో అబౌట్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది ఎలా ఎక్స్పెండ్ అవుతుంది. మనం ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాం. సో 2020లో ఎక్కడ ఉన్నామంటే మనకు తెలియదు ఇంత ఉంది, మనం ఎంత దూరం వెళ్తాం మనకే తెలియదు. సో దిస్ ఈస్ జస్ట్ ఆల్ ఇమాజినేషన్స్. సో ఇవన్నీ కూడా ద హైపోథెసిస్ విచ్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఒక టెక్స్ట్ రూపంలో ఇక్కడ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. దిస్ ఈస్ వన్ మోర్ పిక్చర్ టు షో యూనివర్స్ అనేది 0 ఏజ్ లో ఉన్నప్పుడు మనము 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ పాస్ట్ ఇది అయితే మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. అంటే వన్ ఆఫ్ ద గెలాక్సీస్, ఒక గెలాక్సీలో, ఒక స్టార్ లో, ఆ స్టార్ యొక్క 8 ప్లానెట్స్ లో, ఒక ప్లానెట్ లో, ఒక కంట్రీలో మనం ఉన్నాము. సో ఆ కంట్రీలో ఉన్న మనకు, మన ఈగోకి, మన బిగ్ బ్యాంగ్ థియరీలో ఉండే సింగులర్ గాడ్ పార్టికల్ కి ఎంత డిస్టెన్స్ ఉందో అజ్యూమ్ చేసుకోండి. సో దిస్ ఈస్ వన్ మోర్ పిక్చర్ టు షో ద జియోలాజికల్ టైమ్ స్కేల్. బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడు జరిగింది, మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం. సో దిస్ ఈజ్ రిప్రజెంటేషన్ విచ్ దే హ్యావ్ షోన్ జియోలాజికల్ టైమ్ స్కేల్ అని ఎన్సీఆర్టీలో ఇచ్చారు. మనకు ఎర్త్ కోర్ చదివేటప్పుడు మనకి ఇంకో జియోలాజికల్ టైమ్ స్కేల్ వస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ పిక్చర్ లో మనకు ప్లీస్టోసిన్ ఐస్ ఏజ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 2 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ వరకు. ఇది జోగ్రఫీ ఆప్షనల్ క్వశ్చన్స్ అడిగారండి. ఇది రీసెంట్ ఐస్ ఏజ్, అంటే లాస్ట్ ఐస్ ఏజ్, అంటే ప్రపంచం మొత్తం కూడా ఐస్ తో మునిగిపోయిన ఎరా ఏదైతే ఉందో 2 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ బ్యాక్ వరకు ఉంటుంది అని ప్లీస్టోసిన్ ఐస్ ఏజ్. ఈ 10,000 ఇయర్స్ నుంచి మనిషి అనేది, అంటే అఫ్ కోర్స్ 20,000, 25,000 ఇయర్స్ బ్యాకే మనకు హోమోసపియన్ పుట్టారు. బట్ 10,000 ఇయర్స్ బ్యాక్ నుంచి పీపుల్ అనేవాళ్ళు, అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అనేది ఎవాల్వ్ అయింది అనమాట. సో మనం ఇక్కడ ఉన్నాం. సో ఫ్రమ్ హియర్ టు హియర్ యూ కెన్ జస్ట్ సీ దిస్ పిక్చర్. ఆరిజిన్ ఆఫ్ ద సన్ ఎప్పుడు జరిగింది, కార్బన్ డైఆక్సైడ్ ఎలా ఫామ్ అయింది. సో మనకు 2019లో క్వశ్చన్ అడిగాడు, ఫస్ట్ ఆక్సిజన్ ఫామ్ అయిందా, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అయిందా ఎర్త్ లో అని. ఈ ఒక్క ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ మన ఫామ్ అయింది కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత లైఫ్ ఫామ్ అయింది, లైఫ్ ఫామ్ అయిన తర్వాత ఆక్సిజన్ ఫామ్ అయింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క పిక్చర్ నుంచి మనకు 2 మార్క్స్ వచ్చేస్తాయి యూపీఎస్సీలో. అండ్ ఆల్రెడీ అఫ్ కోర్స్ వచ్చాయనుకోండి 2019లో. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. దీని మొత్తాన్ని మనము జియోమార్ఫాలజీ చాప్టర్ లో తెలుసుకుందామండి. దీని మొత్తాన్ని కూడా యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. సో దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా. సో యూ కెన్ సీ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎప్పుడు ఫామ్ అయింది, మోడర్న్ మ్యాన్ అనేవాడు ఎప్పుడు ఫామ్ అయ్యాడు, అండ్ 3,000 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మనకు ద క్రస్ట్ ఏదైతే ఉంటుందో హాట్ మోల్టన్ మ్యాగ్మా నుంచి ఎలా ఫామ్ అయింది 3.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్. 3.8 అంటాము, 3,800 మిలియన్ ఇయర్స్. సో దట్ ఈస్ 3.7 బిలియన్ ఇయర్స్. సో అంటే దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ ఒక పర్టికులర్ డేట్ తారీఖులా ఉండదు కదా. సో ఇట్ ఈస్ అరౌండ్ మన కొన్ని బుక్స్ లో, ఇండియా ఇయర్ బుక్ లోనేమో 3.7 అంటాడు, కొన్నిట్లో 3.8 అంటాడు, మనకు వికీపీడియాలో 3.2 ఉంటుంది. సో ఇట్ ఇస్ జస్ట్ 3.7 ఇస్ ఇండియన్ వర్షన్. వీ కెన్ దిస్ ఈస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్. అండ్ లైఫ్ తర్వాత వచ్చే ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంకా చెప్పాలంటే మనకు జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ చాప్టర్ లో చూద్దాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ చాప్టర్. అండ్ నెక్స్ట్ చాప్టర్స్ లో విల్ గో ఇన్ టు డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఎర్త్, ఇండియా అండ్ అఫ్ కోర్స్ మన 2 స్టేట్స్. ఇవన్నీ కూడా మనం డీటెయిల్ అనాలిసిస్ గా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.